మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంను వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో ఉండి దీవెన మీకును మీ కుటుంబములకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనమును ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచింది కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువబడలేదు. కాబట్టి ఉపేక్షించేవాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించుచు ఉన్నాడు అని దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘములకు రాస్తూ ఆ పరిశుద్ధత విషయమై మన హృదయములు దేవుని ఎదుట అనింజమైనవిగా ఉండాలని, మనము పరిశుద్ధులగుటయే దేవుని చిత్తమని 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఆ పరిశుద్ధత అది పరిశుద్ధమైన దేవుని ఆత్మ ద్వారా మనకు కలుగుతూ ఉంది. అనగా యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధులతో కూడా రాబోతూ ఉన్నారు. అనగా పరిశుద్ధులు అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచి రక్షింపబడి నమ్మి బాప్తిసం పొంది ఆయన శరీరమైన సంఘములో అవయములుగా చేర్చబడి శిరసై ఉన్న సంఘములో పరిశుద్ధులుగా యేసుక్రీస్తు ప్రభు రక్తముచే ప్రోక్షింపబడి మన ఆత్మకు శరీరమునకు కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవటానికి పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారి సంఘం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం అనగా దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించువారు. ప్రభు నామమున ప్రార్థించేవారు ఎవరనగా రక్షింపబడిన వారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువు నామమున ప్రార్థన చేయువాడు రక్షింపబడునని దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడింది. 10వ అధ్యాయము 13వ వచనం, ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయువాడు వాడు రక్షింపబడును. ఈ పరిశుద్ధత మనకు ఎలాగో అనుగ్రహింపబడుతుంది అంటే 9వ వచనం 10వ అధ్యాయం రోమపత్రిక ఏమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపనని హృదయం ముందు విశ్వసించినలా నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలిగినట్టు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోను. అలాగే ఒప్పుకోవాలన్నా విశ్వాసించాలన్నా మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధతను దేవుడు యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనకు అనుగ్రహించాడు. అందుకే ఆయన పిలిచాడు పరిశుద్ధులుగా ఉన్నటకు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహం ముందు మరణం వలన ఇప్పుడు మనలను సమాధానపరచును. ఆయన సన్నిధిలో పరిశుద్ధులముగా నిర్దోషముగా నిరపరాధులుగా నిలవబడటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదేనూ లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అందువలన ఆ శిలువ మరణము ద్వారా ఆయన కాచిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తము చేత మనం మోచింపబడి ఉన్నామని మీరు ఎరుగరా. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువునందు పరిశుద్ధపరచబడుటకై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడి పరిశుద్ధులుగా ఆయనతో కూడా ఆయన దేవుని రాజ్యం భూమి మీద స్థాపింపడానికి రావటానికి దానికి ముందు మనం పరిశుద్ధతను సంతరించుకొని ఆయన సన్నిధిలో క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ప్రధాన దూత శబ్దముతోను ఆర్భాటముతోను దేవుని బూరతోను ఆయన పరలోకము నుండి దిగివచ్చి
నప్పుడు మనం మేఘంలో కొనిపోబడటానికి ఆ పరిశుద్ధత మూలమైనది. ఆ పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి చూడలేము. అందుకే మనం పరిశుద్ధులమై ఉండాలని అపోస్తలుడైన పేతురు గారు ఆయన మొదటి పేతురు పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో 1వ అధ్యాయము 14-15 వచనాల్లో 16 వచనాల్లో నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలని రాయబడి ఉన్నది. ఎందుకనగా కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడై ఉంది. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము మీరు భయముతో గడుపుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ క్రీస్తు రక్తంచే విమోచింపబడిన మనము అమూల్యమైన రక్తముచే, నిర్దోషమైన రక్తంతో, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు రక్తంచే మనం విమోచింపబడి పరిశుద్ధులముగా తీర్చబడుటకు ఆయన తను తాను అప్పగించుకుని ఆయన ఎదుట మనం నిర్దోషులముగా పరిశుద్ధులముగా మనం నిలవబట్టుకు శక్తి గలవారు మగునట్లు మనం ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధతను ఆ పరిశుద్ధతను సంతరించుకొని పరిశుద్ధులుగా మనం ఉండటానికి మనలోనికి క్రీస్తు పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు. అది ఆయన నామమున పంపబడి ఉన్నది. మనమందరం తప్పిపోతూనే ఉంటాం ప్రతిదినం. కానీ పరిశుద్ధత అనేది ఇట్స్ ఎవ్రీడే ప్రాసెస్. శాంక్టిఫికేషన్ ఇట్స్ అన్ ఎవ్రీడే ప్రాసెస్. అది ప్రతిదినము మన సిలువనెత్తుకొని మనము క్రీస్తు ఎద్దుకు వచ్చుచు మన పాపములు ఒప్పుకొనచ్చు. మనము ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ మనం ప్రార్థించినప్పుడు విశ్వాసంతో కూడిన ఆత్మతో మనం ప్రార్థన చేసినప్పుడు మనము ఆయన ద్వారా ఆ పరిశుద్ధతను పొందుకుంటాం. ఎందుకంటే పాపములను క్షమించుటకు అధికారం గల యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారం మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనం ప్రయత్నం చేయాలి. ఎలాగో ప్రయత్నం చేయాలి? ప్రార్థన ద్వారా, నమ్ముట ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా, ఒప్పుకొనుట ద్వారా, పాపమును ఒప్పుకొనుట ద్వారా, ఆ పాపమును ఒప్పింపచేయు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు, క్రీస్తు ఆత్మగా మనలోకి ఆయన ప్రవేశించినప్పుడు మన పాపమును ఒప్పింపచేసి మనలను పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉండినవాడు, నిర్దోషుడు, నిష్కల్మషుడు. ఆ పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉండుటకు ఆయన మనలను ప్రత్యేకపరిచాడు. సెట్ అపార్టెడ్ పీపుల్. హీ శాంక్టిఫైడ్ us ఇన్ హిజ్ ఓన్ బ్లడ్. ఆ పరిశుద్ధత ద్వారా ప్రత్యేకముగా ఉన్నవాడు హగియోస్ అంటారు. సెట్ అపార్టెడ్ పీపుల్, ప్రత్యేకపరచబడిన. అందుకే యెహోవా దేవుడు లేవీ కాండంలో ఇలాగ దేవుని వాక్యంలో 20వ అధ్యాయం 26వ వచనంలో మీరు నా వారై ఉండునట్లు, మీరు నా వారై ఉండునట్లు అనే మాట అక్కడ మనం చదువుతాం. 20వ అధ్యాయం 20వ వచనం, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉన్నట్లు అనగా నా వలన నేను పరిశుద్ధులను కనుక నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను కనుక నా వారై ఉండినట్లు పరిశుద్ధులుగా ఉండినట్లు అన్యజనులలో నుండి ప్రత్యేకింపబడి మీరు వేరై ఉండవాలని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగూ అపోస్తలుడైన పౌలు గారు ఆ వాక్యమును ఆధారం చేసుకుని 6వ అధ్యాయము 18వ వచనంలో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి ఈ లోకం నుండి వేరై ప్రత్యేకింపబడి నవారై ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ప్రభువు చెప్పుచుండు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. మీరు మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. కనుక 7వ అధ్యాయం 1వ వచనం 2వ కొరింథీయులో, ప్రియులారా మనకు ఈ వాగ్దానం ఉండదు. ఏమిటో ఆ వాగ్దానము? నేను మీ దేవుడినయ్యుందును, మీరు నా ప్రజలై ఉంటారు. ఎప్పుడు? మిమ్మును మీరు ప్రత్యేకపరచుకోండి,
పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డా. నేను పరిశుద్ధునై ఉన్నాను, మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను నేను. మనకై మనం పరిశుద్ధపరచుకోలేము. వీ కెనాట్ sanctify ourselves. We need a savior to sanctify. We need a redeemer to sanctify. మనకు విమోచకుడు కావాలి, మనకు ఒక రక్షకుడు కావాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. ఆ పరిశుద్ధుడే మనల్ని పరిశుద్ధపరచాలి. ఎప్పుడు మన పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన కల్మషం నుండి, సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయటకు, మన పాపమును క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారమై ప్రభువు నామమును ఒప్పుకొని ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచి ప్రార్థించేవారుగా ఉండినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను సత్యస్వరూపమైన ఆత్మగా ఆయన మనలోకి వచ్చి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అందుకే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని అంటాడు 2 కొరింథీ 7:1 శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. యెహోషువ గ్రంథం 3:1 రేపు యెహోవా మీ మధ్య అద్భుతం చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆ పరిశుద్ధపరచు ఆత్మ మనలో ఉన్నప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నట్లుగా మన పాపము ఒప్పుకొని దేవుని నామం పరిపూర్ణమైన విశ్వాసంతో మనం పిలువబడిన ఆ పిలుపును, యోగ్యమైన పిలుపును మనం గ్రహించి దేవుని కుమారుని సహవాసము ద్వారా దేవునితో సహవాసం చేయుటకు మనల్ని దేవుడు పిలిచాడు. ఆ సహవాసంలో ఉండటానికి, ఆ సంఘంలో శరీరంలో అవయవముగా ఉండటానికి, మనకు శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభు శరీరంలో అవయవముగా ఉండటానికి, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధపరచుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తమును కాచి తన శరీరం నలగొట్టబడి మన ఆత్మకు శరీరము కలిగి కల్మషమును మనం పవిత్రులుగా చేసుకోవాలని, సమాధాన స్థితిని పొందుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, కృపాదానం పొందుకోవాలి, రక్షణ భాగ్యం మనం పొందుకోవాలని వాగ్దానం పొందుకున్న వారమై ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు నిత్యజీవం అనుగ్రహించినట్లు మనం మన ఆత్మకు శరీరముకు కలిగిన సమస్తమైన కల్మషం నుండి దేవుని భయతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన మనము ఆ పరిశుద్ధత ప్రతిదినము దేవుని ఎద్దుకు మన సిలువను ఎత్తుకొని వచ్చిన వారమై నాయనా తండ్రి అబ్బాని మొరపెట్టి క్రీస్తు ఆత్మ మనలోకి పంపి ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆ పరిశుద్ధతను సంతరించుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ ప్రత్యేకింపబడిన వారముగా ఆయన సన్నిధి నిర్దోషులుగా పరిశుద్ధులముగా నిరపరాధులుగా ఉండటకు ఆయన తన మరణం వలన ఇప్పుడు మనం సమాధానపరచి ఆ సమాధాన స్థితిని మనకు అనుగ్రహించడం దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన ఆ పరిశుద్ధతను మనం సంతరించుకోవాలంటే, పరిశుద్ధతను పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోకి ఆత్మ తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ, నేను తండ్రిని వేడుకొని మీలోనికి పరిశుద్ధాత్మను పంపుతాను. ఆయన మీ మధ్య ఉంటాడు, మీలో నివసిస్తాడు, మిమ్మల్ని శుద్ధులుగా చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనము పరిశుద్ధతను సంతరించుకోవాలని, పరిశుద్ధులుగా ఉండటానికి ప్రార్థనాపూర్వకం మనకై మనం పొందుకోలేని పరిశుద్ధతను దేవుని నామమును ఆశ్రయించి పరిశుద్ధమైన ఆయన నామమును బట్టి మనము మన హృదయములను శుద్ధీకరించుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. 32వ కీర్తనలో తన అతిక్రమముకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషులని ఎంచబడినవాడు, ఆత్మలో కప్పం లేనివాడు ధన్యుడు. ఆ పరిశుద్ధతను మనం సంతరించుకోవటానికి ప్రార్థనాపూర్వకంగా ప్రభువా నా పాపములు క్షమించు, నా పాపములు నేను ఒప్పుకొంచున్నాను, నా పాపముల గురించి నేను విచారపడుతూ ఉన్నాను, నీవు క్షమించడానికి సిద్ధము నేను మనసు గలవాడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మనం ప్రతిదినము దేవునికి ప్రార్థించుకొని మన పరిశుద్ధులుగా, అందుకే ఆయన ఎదుట నిలవబట్టు శక్తి గలవారముగా ఉండినట్లు ఎల్లప్పుడూ మనం ప్రార్థించేవారు ఎడతెగక ప్రార్థించి ప్రతినిత్యము మనము పరిశుద్ధాత్మ యందలి ఆనందం పొందుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసుకొని మనం పరిశుద్ధత కలుగున్నట్లుగా ప్రార్థించాలి. ఎందుకనగా రోమాపత్రిక 6:22 ఆయన ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కాబట్టి మనము ఆ ఫలమును, విశ్వాస ఫలమును, ప్రార్థనా ఫలము, పాపపు ఒప్పుకోలు ద్వారా మనకు కలిగిన ఆ ఫలము ఏమిటంటే
మనము పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులుగా, నీతికి దాసులుగా ఉన్నాము. కాబట్టి పరిశుద్ధత కలుగుటే మనకు ఫలము, అదే ప్రార్థనా ఫలము, విశ్వాస ఫలం. ఆ పరిశుద్ధతను సంతరించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషం, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉండేవాడని హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడిన ప్రకారం మనము కూడా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ప్రత్యేకంగా ఉన్నవాడు కనుక మనము కూడా ప్రత్యేకింపబడి ఈ లోకములకు వేరే, ఈ జనులకు వేరే ప్రార్థనాపూర్వకంగా ఆయన పిలిచిన పిలుపును మనము ఎరిగి పరిశుద్ధులుగా ఉండగా ఆయన పిలిచాడని ఆ పిలుపుని గ్రహించి ఆ పిలుపునకు కలిగి ఉన్నతమైన బహుమానం పొందడానికి ఆ పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలమని యేసుక్రీస్తు ప్రభు ద్వారా అపోస్తలుడైన పౌలు గారు మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి ఆ ఫలమును పొందుకోవటానికి మీరు పరిశుద్ధులుగా ఉండడు. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు వారిలో నుండి ప్రత్యేకింపబడి నేను మీకు దేవుడిని అయినందుకు మీరు ఉండునట్లుగా, మీరు నాకు ప్రజలై ఉన్నట్లుగా మీరు పరిశుద్ధపరచుకోండి అని దేవుని వాక్యంలో ఉదయకాల సమయంలో ప్రతిదినం ప్రార్థన కోరుకుంటాం. ఎవరిను పరిశుద్ధులు ఒక్కడూ లేదు, మనమందరం పాపులము. అయినను ఆ యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ యాగము ద్వారా మనకు అనుగ్రహించిన రక్త ప్రోక్షణ ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడటానికి, ఆయన ఎదుట నిలవబడటానికి, ఆయన పరిశుద్ధులుగా ఆయన ఈ లోకంలో భూలోకంలో రాజ్యం స్థాపించిన రాబోతున్న కాలం ముందుగా మనం ఎత్తబడి ఆ పరిశుద్ధత మనకు అవసరమై ఉన్నదని అలాగే దేవుడు ప్రతిదినం మన పాపం ఒప్పుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభు అని నోటితో ఒప్పుకొని ప్రార్థించి మన ఆత్మకు శరీరము కలిగిన ప్రతి కల్మషం నుండి మనం విమోచింపగల, విడిపింపగల దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమె ప్రభానికి స్తోత్రాలు. అవును తండ్రి, మీరు పరిశుద్ధులైన ప్రకారం మేము సమస్త ప్రవర్తన పరిశుద్ధులుగా ఉంటాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మ కురుమరింపు ద్వారా, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వారముగా ప్రతి దినము మా సిలువను ఎత్తుకొని మీ ఎద్దకు వచ్చి మా పాపం ఒప్పుకొని ప్రభా మేము ప్రార్థించి పరిశుద్ధతను సంతరించుకొని మీ రాకడ సంఘం మీ ఎదుట నిలవబట్టకుల శక్తి గల వారు ఉన్నట్లు మాకు మీ పరిశుద్ధత అనబడిన ఆ ఫలమును మాకు దయచేయము. అది మీరు తప్ప ఎవరు అనుగ్రహించలేరు తండ్రి, ఎందుకనగా మీరు పరిశుద్ధుడు, మహోన్నతుడు. ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, ఆయన సహాయం మనకు అనుగ్రహించి మనలను ఆయన సన్నిధిలో నిత్యం జ్ఞాపకం చేసుకొని మనలను మన కుటుంబంలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.